హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే ఏపీ ఆర్జీయూకేటీ IIITకి సంబంధించి అడ్మిషన్స్ అనేటివి అయితే ఓపెన్ అయిపోయాయి కదా. సో ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే మీరు ఏ వీడియో చూసినా చూడకపోయినా నాకైతే ఏం బాధ లేదు, కానీ ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకండి. ఎందుకంటే ఫుల్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి అన్న దానిపైన అయితే మీరైతే మిస్ కాకండి. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణ ఇక్కడైతే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అయితే ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరైతే మీకు మంచి మార్క్స్ వచ్చాయని మీకు తెలిస్తే మాత్రం సీట్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంటే మాత్రం వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక మంచి ఛాన్స్ ఫ్రెండ్స్, మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకునేయండి. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే అడుగుతున్నారు. తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా అని అయితే 75% అబోవ్ ఎవరికైతే ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. వాళ్ళకు కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే చెప్తున్నా పదే పదే అయితే. మీరు చేయాల్సిందల్లా నాకు ఒక్కటే హెల్ప్ ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఫాస్ట్ అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం మన ఛానల్లో అయితే. వేరే ఛానల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే చెప్తున్నా చూడండి. ఇది ఫుల్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ నేను మొబైల్లోనే చేస్తున్నా. నేను ఆల్రెడీ చెప్పా కదా మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలన్న దానిపైనే నేనైతే వీడియో అయితే చేస్తున్నా. మీకు ఎక్కడ కానీ ఫ్రెండ్స్ మీరైతే ఒకటికి రెండు సార్లు అయితే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ అయితే చేశాను. మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది మీ మొబైల్లోనే అయితే. మీరు చేయాల్సిందల్లా ఫ్రెండ్స్, మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూసిన తర్వాతే మీరైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే చేయండి. అప్లై చేయడం అయితే ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు 4 స్టెప్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనేది. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోతే మనకు ఈ ఏపీ ఆర్జీయూకేటీ IIITకి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫుల్ అంటే అప్లై చేసేసినట్లే అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఏమాత్రం ఆలస్యం అయితే చేయను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి మీరైతే, ఎందుకంటే ల్యాగ్ అవుతుంది. అందుకే తొందరగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈజీగానే ఉంటుంది అప్లై చేసుకోవడం అయితే. ఇక్కడైతే ఫస్ట్ స్టెప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఇదే ఫ్రెండ్స్, మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో మనమైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే పడ్డారు. తెలంగాణ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చా ఏపీ ఆర్జీయూకేటీ IIITకి అన్న దానిపైన అయితే ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే వాళ్ళు అయితే ఇచ్చేశారు. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. రిజిస్ట్రేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుకే చెప్తున్నా మళ్ళీ మీరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్లై అయితే చేసుకునేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే మీరు డీటెయిల్స్ అనేటివి అయితే ఎంటర్ చేస్తురండి. జాగ్రత్తగా అయితే ఇవ్వండి. మొత్తం మీరు ఇవ్వాల్సింది డీటెయిల్స్ ప్రతి ఒక్కటైతే ఎస్ఎస్సి మీరు 10th క్లాసు మార్క్ లిస్ట్ ఉంటుంది కదా. ఆ మార్క్ లిస్ట్ అండ్ హాల్ టికెట్ పక్కన పెట్టుకొని అయితే డీటెయిల్స్ అయితే ఇస్తురండి. ఎందుకంటే ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది, అందుకే చెప్తున్నా. ఇక్కడైతే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏమంటే మీరు ఏపీనా తెలంగాణ ఎస్ఎస్సి కంప్లీట్ చేసింది అదైతే ఇచ్చేయండి ఫ్రెండ్స్. కొంతమంది సిబిఎస్ఈ ఇచ్చింటే సిబిఎస్ఈ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ యూజువల్గా అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి కొంతమందికి అయితే ఉండదు, ఈసారి ఆప్షనల్ అయితే ఇవ్వలేదు. మీరు మస్ట్ అండ్ షుడ్గా ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. ఇక్కడైతే చూస్తున్నా కదా. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. స్టూడెంట్ అంటే స్టూడెంట్ నేమ్ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం కేటగిరీ కేటగిరీ క్యాస్ట్ బేస్ చేసుకునే ఫ్రెండ్స్ మనకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగేది. మస్ట్ అండ్ షుడ్గా మీరైతే క్లియర్ కట్గా అయితే ఇవ్వండి. సబ్ క్యాస్ట్తో పాటు అయితే ఇవ్వండి మీరైతే. ఇక్కడైతే చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు ఇప్పుడు ఏది యూస్ చేస్తున్నారో అదే ఇవ్వండి. ఎందుకంటే మీరు సీట్ వచ్చిన తర్వాత మీకు మెసేజ్ అనేది అయితే మీ మొబైల్ నెంబర్కి అయితే రావడం అయితే జరుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద ఎక్కడైతే చూస్తున్నారు కదా. సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసాను ఫ్రెండ్. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ స్టెప్ అయితే మనకు ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకు ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు కంప్లీట్ చేసింది వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే మనం కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ మనకు అడ్మిషన్ ఫీ పేమెంట్. మనం ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పా కదా. ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ అయితే 300 రూపీస్, అట్ ది సేమ్ టైం ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ స్టూడెంట్స్ అయితే 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాలంటే. సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. మీరైతే నన్ను అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇది ఇకపోతే ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా కదా. మనకు సీట్ అనేది అలాట్ చేసిన తర్వాత కూడా ఎవరెవరికి ఆర్కే వ్యాలీ IIIT అండ్ నూజివీ IIIT, ఒంగోలు IIIT, శ్రీకాకుళం IIIT ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్స్ వచ్చాయో నెక్స్ట్ వీడియో అయితే కూడా చేస్తాను నేనైతే. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా. అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సెకండ్ స్టెప్ అయితే చేస్తున్నా. నన్ను అయితే మీరైతే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. మీరైతే
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో మీరు ఫస్ట్ స్టెప్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకైతే సో మీ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ నెంబర్ అనేది అయితే వచ్చేసి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్తో పాటు మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసిన తర్వాత సో నా దగ్గర అయితే లేదు కాబట్టి సో నెక్స్ట్ అయితే మీకు మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఈ ప్రాసెస్ అనేది సో ఒకరిది నేనైతే నా ఐడి అయితే తీసుకొని సో గెట్ డీటెయిల్స్ మీద కొట్టిన వెంటనే మీకైతే ఫ్రెండ్స్ ఇక్కడ సో వాళ్ళైతే అడగడం అయితే జరుగుతుంది, ఏ క్యాస్ట్ అని అయితే అడుగుతుంది. సో తర్వాత ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ నెంబర్ కొట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టేయండి ఫ్రెండ్స్. సో అలా కొట్టిన వెంటనే మీకు క్యాస్ట్ బేస్ చేసుకొని ఫీజ్ పేమెంట్ అనేది అక్కడైతే చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా సో మీరు యూపీఐ ఐడి ద్వారా కానీ సో లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా కానీ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసేసి మీరు ఫీ అనేది పే అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో ఇందులో ఏమాత్రం ప్రాబ్లం అయితే రాదు. ఏమన్నా ప్రాబ్లం అయితే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరైతే అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే కొంచెం హెల్ప్ చేసేకైతే ట్రై చేస్తాను. సో ఇక్కడికి అయితే ఫ్రెండ్స్ మనకు సో సెకండ్ స్టెప్ అనేది అయితే ఆల్మోస్ట్ మనకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఫీజ్ పేమెంట్ అనేది చేసిన వెంటనే ఫ్రెండ్స్ సో ఇంకా థర్డ్ స్టెప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ స్టెప్ ఏమంటే ఫ్రెండ్స్ సో నేనైతే చెప్తున్నా కదా, థర్డ్ స్టెప్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అందులో మీరైతే క్లారిటీగా అయితే చేయండి. ఇందులో ఏమాత్రం అయితే మీరు సో మిస్టేక్ అయితే చేయొద్దండి అని అయితే నేనైతే చెప్తాను. ఇది చేసే ముందు ఫ్రెండ్స్ నేనైతే చెప్తా చూడండి. ఫస్ట్ మీరు స్టెప్ 3 స్టార్ట్ చేసే ముందు సో ఏమేమి పక్కన పెట్టుకుంటారో నేనైతే ముందే చెప్పేస్తా, అన్ని పక్కన తీసి పెట్టుకోండి. సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అంటే హాల్ టికెట్ అయితే పక్కన పెట్టుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిజర్వేషన్ ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా. సో రిజర్వేషన్ కేటగిరీ, సో రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అయితే వాళ్ళు అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. అట్ ది సేమ్ టైం నేను చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, సో మనకు ఇందులో ఏమేమి అడుగుతారంటే ఇంకా అయితే సో ఎస్ఎస్సి మార్క్స్ అయితే అక్కడ అడుగుతారు. సో అట్ ది సేమ్ టైం ఇందులోనే ఈ స్టెప్ అయితే క్లిక్ చేస్తున్నా చూడండి, స్టెప్ 3 అయితే. సో స్టెప్ 3 మీద అయితే క్లిక్ చేసేసాను. స్టెప్ 3 మీద క్లిక్ చేసిన వెంటనే మీరు అప్లికేషన్ ఐడి, సో మీరైతే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది వచ్చింటుంది. ఐడి ఎంటర్ చేసి సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసేయండి. సో క్యాప్చా అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. సో మీరైతే లాగిన్ అని కొట్టగానే మీకు అక్కడైతే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. నా దగ్గర అయితే ప్రెజెంట్ అయితే సో ఎవరి ఐడి నేనైతే లాగిన్ చేయలేదు. నెక్స్ట్ వీడియో చేయమంటే అయితే చేస్తాను, ఎందుకంటే ఎవరిదైనా ఒకరిది ఐడి తీసుకొని ఇప్పటివరకు అయితే నాకైతే కుదరలేదు. సో ఏమేమి అడుగుతారంటే నేనైతే సింపుల్గా చెప్పేస్తే చూడండి ఫ్రెండ్స్, ఏం డీటెయిల్స్ అయితే పెద్దగా అయితే మనకైతే ఉండవు. జస్ట్ మీకు సో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ ఎక్కడ చదివారు అన్న దానిపైన డీటెయిల్స్. అట్ ది సేమ్ టైం మీరు చూసుకున్నట్లయితే మీది ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయమంటుంది, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆర్కే వ్యాలీ IIIT అయితే సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ప్రిఫరెన్స్ అయితే ఇవ్వమంటుంది. సో ఆర్కే వ్యాలీ IIIT. సో సెకండ్ వచ్చి మీరు సో నూజివీ IIIT ఇవ్వండి. సో తర్వాత వచ్చి సో ఒంగోలు RGUKT IIIT, శ్రీకాకుళం RGUKT IIIT అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ ఏ RGUKT IIIT ఇంపార్టెంట్ అన్నది అయితే అంటే బెస్ట్ అన్నది అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తా ఫ్రెండ్స్ నేనైతే. మీరు అందులో ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. సో అంతే ఫ్రెండ్స్, మీరైతే డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చేయండి. ఇంకపోతే ఫ్రెండ్స్ సో లాస్ట్కి మనకి అప్లికేషన్ అనేది సో మొత్తం మీరు డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే సబ్మిట్ అనేది కేర్ఫుల్గా అయితే క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఏమాత్రం రిస్క్ అనిపించినా కానీ మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి అయితే వెళ్ళి చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను మ్యాక్సిమం ఎవరికైనా చేయించడానికి అయితే ట్రై చేస్తాను, హెల్ప్ అయితే చేస్తాను ఖచ్చితంగా అయితే. సో ఇకపోతే లాస్ట్ మనకు వచ్చి లాస్ట్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ డీటెయిల్స్, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ కొట్టిన వెంటనే మీకు అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, 4 స్టెప్స్లో అయితే మనకైతే ఏపీ RGUKT IIIT అప్లికేషన్ అనేది అయితే ఉంటుంది. సో అప్లై అయితే చేసేయండి. థర్డ్ స్టెప్ అయితే కేర్ఫుల్గా అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. ప్రతి ఒక్కరికి అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఎన్ని మార్క్స్కి అయితే మన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఈరోజే రిలీజ్ అయితే చేశారు. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. సో జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.